రెబల్, స్ట్రైట్ ఫార్వర్డ్, యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిగా వైఎస్ఆర్సీపీకి ఒక పవర్ఫుల్ వాయిసే కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మాట ఇస్తే 100 సార్లు మాట ఇచ్చినట్లు. మొన్న ఎలక్షన్స్ లో జరిగినటువంటి ప్రతి ఒక్కదాన్ని ధైర్యంగా ఎదిరించి మాట్లాడి పోలీసుల దాకా వెళ్ళి ఫైట్ చేసిన వ్యక్తిగా లోకేష్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పై డంబాచారం తప్పించి లోపల ఏం లేదు అని కూడా ఈ వ్యక్తి అన్నాడు. బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలో లేదా ఏ ప్రభుత్వము అండదండలతో ఎదగలేదు, రాలేదు ఆయన. గతంలో రెబల్, యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిగా చాలా మంది చెప్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదండి. జేసీ గారిని చూసుకుంటే ఆయన సొంతగా బయటకు వచ్చే స్టేట్మెంట్ ఇవ్వడం, నేను అసలు గెలవడం అనేది అసంభవం, ఫెయిర్గా ఎలక్షన్స్ జరిపారు. కానీ ఇప్పుడు అదే తాడిపత్రిలో పెద్దారెడ్డి గారిని వారి నైజం అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఒక అరగంట మాత్రమే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్న దగ్గర ఎవరైతే రెడ్డి సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళు ఫీల్ అయిపోయారు. ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవడం రెడ్లందరి బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక భూస్థాపితం చేస్తా అంటారు. అంటే భూస్థాపితం చేయటం అనే విషయాన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఇది చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, నా మంచితనం, నా చేతగానితనం అయితే అందనం తిరగబడాల్సి వచ్చింది. రాష్ట్రానికి పట్టినటువంటి చీడ, పీడ, శని, దరిద్రం అంతా చంద్రబాబు నాయుడే. ఇది మొదటిది కాదు, చివరిది కాదు ఆమె జయించిన హత్యల్లో. తన తాతగారు రాజారెడ్డి గారిని హత్య చేసినటువంటి వాళ్ళని కూడా క్షమించి వదిలేసినటువంటి గొప్ప ఉదారవాది. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్నారో వారిని ఒక పోలీస్ స్టేషన్లో బంధించి భయపెడుతూ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారన్న విషయం తెలిసినప్పుడు మేము మా ఫెయిల్యూర్స్లో అది కూడా ఒక కారణం. అసలు ఏంటి సార్ అక్కడ? అది ఆవేశంతో బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగిన సందర్భంలో తెలియకుండా చేశారా లేదంటే కావాలని చేశారా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత పరిటాల రవి అన్న బెటరు, సునీత దానికి ఎందుకు సార్ ఆ స్టేట్మెంట్? పరిటాల సునీత రాజకీయ సంబంధాల ద్వారా శక్తి మేరకు నన్ను 2.0 అంటున్నారు, ఇంకోటి రప్ప అంటున్నారు సార్. అంటే ఏం చేయబోతూ ఉన్నారు? ఆ రోజు జగన్ గారి మాట ఎవ్వరు విన్నారు. వైఎస్ఆర్సీపీ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఓన్ చేసుకుంటుంది? మీకు ఎందుకు అనిపిస్తోంది నాకు అర్థం అవ్వట్లే. మళ్ళీ అధికారంలో వచ్చేది జగన్మోహన్ రెడ్డి.